చేస్తా ఉన్నాం తెలంగాణలో. ఓకే ఓకే డెవలప్మెంట్ గురించి మీరు చెప్తున్నారు. సరే, డెవలప్మెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మీరు ఒక గంట సెషన్ పెట్టమన్నారు, అంత టైం నేను పెట్టలేను కాబట్టి ఇప్పుడు తర్వాత పెట్టు. డెఫినెట్గా తర్వాత ఇట్లనే పెద్ద మనుషులందరినీ పిలిచి, సీనియర్ సిటిజన్స్ అందరినీ పిలిచి పెట్టు. నేను తెలంగాణకి ఏం చేశానో బాగా చెప్తా ఈరోజు. ఇంకొకటి మీరు తెలంగాణకు చేశారని చెప్తున్నారు ఆయన. మీరు ఏం చేశారంట అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన మేము కొన్ని విచారణలు వేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే ఆ విచారణ జరగకుండా కిషన్ రెడ్డి ఆపుతున్నారు. ఇది అలిగేషన్ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఒకటి నేను అనేది, యుద్ధం చేయమని కత్తి వణికిస్తే ఇంకోటి ఈ కత్తిలో ఉన్న యుద్ధం చేయమంటాడు. తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు అవినీతి మీద కరప్షన్ చేసేటువంటి సత్తా శక్తి తెలంగాణ పోలీసులకు, తెలంగాణ గవర్నమెంట్కు లేదని ఒప్పుకుంటున్నారా? నెంబర్ 1. మీరు ఎందుకు చేయడం లేదు? 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఊరూరా తిరిగి మహబూబ్నగర్కి వెళ్తే మహబూబ్నగర్ ఎమ్మెల్యే మీద, మహబూబ్నగర్ మంత్రి మీద, నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈయన చేసినటువంటి భూ ఆక్రమణను అరికడతా టీఆర్ఎస్ది, ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అధికార ఏవైతే అవినీతి ఉందో దాన్ని దర్యాప్తు చేస్తా, శ్రీశైలంకి సంబంధించో లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు 1,00,000 కోట్లు కక్కిస్తా అని మాట ఇచ్చారు కదా, ఈరోజు ఎందుకు చేస్తలేరు 2.5 years అని నేను అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడతాయి. మీరేమనుకుంటున్నారు సార్, ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కేసీఆర్కు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కాకపోయినా రేపైనా రేవంత్ రెడ్డి మీద విశ్వాసం లేదు. తెలంగాణలో ఏదో కొద్దిగా గొప్ప మన కేసీఆర్ ఉంటే మాకు సపోర్ట్ చేస్తాడు. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు చూశారు కదా విజయవాడ, తమిళనాడులో ఏమైందో. తమిళనాడులో ఏమైంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకేని టపిక్ని వదిలేసింది, ఒక్క రోజులో సింగిల్ డేలో వదిలేసి టీవీకి తోటైపోయింది. రేపు కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అన్ని రాష్ట్రాల్లో ఆయన చూసుకుంటున్నాడు. ఇలాంటి ఎవరైనా శక్తులు వ్యక్తులు ఎంబడి ఉంటారు, అందులో ఆయన లిస్ట్లో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద, కిషన్ రెడ్డి మీద రాళ్ళేస్తున్నాడు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కాస్త డిస్కంఫర్ట్. మీరు కాదని చెప్పండి. మీరు తమిళనాడు ఉదాహరణ చెప్పిన మీకు కాదు. నేను 50 సంవత్సరాలుగా డిఎంకేతో కలిసినటువంటి రాహుల్ గాంధీ ఒకే ఒక రోజులో అలాంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2 సీట్లు 3 సీట్లు 5 సీట్లు డిఎంకేతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ గెలిచింది. ఒక్క సీటు కూడా తమిళనాడులో కాంగ్రెస్ గెలవలేదు. అసెంబ్లీలో, పార్లమెంటులో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాను డిఎంకే మోసింది. అలాంటిది ఒకటే రోజులో వదిలేసిపోయాడు. కాబట్టి తెలంగాణలో కూడా రేపు అది రైట్. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు, మీ పర్సెప్షన్. అయితే మోదీ మనసులో రేవంత్ రెడ్డి ఉన్నాడా, మెరేసే జోడో అని ఎందుకన్నారు ఆయన? అంటే డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా స్పష్టంగా, అది ఏ ప్రభుత్వం అయినా సరే, స్టాలిన్ ఉన్నప్పుడు కూడా స్టాలిన్ తోటి కలిసి పనిచేసాం. పినరన్ విజయ్ ఉంటే కేరళలో ఆయనతోటి కలిసి పనిచేసాం. ఈరోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉంటే రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తాం. మోడీ గారి దృష్టిలో 2047లో ఒక డెవలప్డ్ ఇండియా ఎమర్జీ కావాలి, ఒక అభివృద్ధి చెందిన భారతదేశం కావాలి. సార్ అంత ఫార్మల్గా అనలేదు సార్ మోదీ గారు, అంత ఫార్మల్గా అనలేదు. అని పాజ్ ఇచ్చి నాతో నడువు అని సర్కాస్టిక్గా అన్నారు. సంథింగ్ ఫిషీ అనిపించింది. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తోటి నువ్వు అనవసరంగా రాజకీయాలు చేయకు, కలిసి డెవలప్మెంట్ దృష్టి పెట్టు. నువ్వు ఇప్పుడే అంతకుముందు ఏమన్నాడైనా, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మా మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా అయితే మీకు సహకారం అందించారో, ఈరోజు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు నాకు చేయాలన్నాడు. అప్పుడు ఓ మాట అన్నాడు, నేను మన్మోహన్ సింగ్ చేసినట్టు గుజరాత్కు సాయం చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సాయంలో తెలంగాణకు 50% కూడా రాదు రావాలి అంటే కలిసి పనిచేయాలి అన్నాడు ఆయన. ఓకే. సో ఆయన మనసులో వేరే ఏం లేదు, వేరే ఎందుకు? రాహుల్ గాంధీ మనసులో ఏదో ఉన్నట్టు మోదీ మనసులో ఏం లేదు. అసలు ఎందుకు ఉంటుంది? రాహుల్ వేరే బిల్కుల్ ఈయన స్వతంత్ర వ్యక్తి కాదు కదా, ఈయన మాతో రావడానికి. అంటే మీరు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకున్నారు కదా, అలా ఇన్వైట్ చేస్తున్నారు. విషయం ఈయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి ఈయన చేతుల్లో లేదు. దానికి ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, దానికి ఒక కమిటీ ఉంది, ఢిల్లీలో ఉండే నాయకత్వం. ఈయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఈయన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి డెవలప్మెంట్ దృష్టిలో ఒక డెవలప్మెంట్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేదిక మీద, పొలిటికల్ స్టేజ్ కాదు, వ్యక్తిగతమైన స్టేజ్ కాదు. చెప్పాలనుకుంటే ఆ రకంగా ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడతారు కానీ అది కూడా లేదు. కాబట్టి ఒక ప్రభుత్వ వేదిక మీద ఒక ప్రభుత్వానికి సంబంధించి కలిసి పనిచేద్దాము, మేము రెడీగా ఉన్నాము. ఆయన ఆ మాట కూడా అన్నాడు,
అన్ని రాష్ట్రాలు నాకు ఒకటే, అభివృద్ధి జరగాలంటే కలిసి పనిచేద్దాము. ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ వెనుకుంటేనో, తమిళనాడు వెనుకుంటేనో, కేరళ వెనుకుంటేనో దేశం డెవలప్మెంట్ యూనిట్గా కాదు. ఉండాలి. అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి మోదీ గారి పొదుపు మంత్రంకు సంబంధించి. ఈలోపు రామచంద్ర గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లీడ్ చేస్తున్న మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో కావాలంటే ఈ రాష్ట్రంలో బీజేపీ వస్తే ఏ మంచి చేస్తారు, ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఏంటి అనేది న్యాచురల్గా జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి ఊపు వచ్చిన ప్రతిసారి పెద్ద జాయినింగ్స్, ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి చూసాం. సో ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇతర పార్టీల నుంచి ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా? ఆకర్ష్ ఉందా? ఏమన్నా క్షేత్రస్థాయిలో పోరాటాలకు సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? జనరల్గా ఇవాళ రేపు ఒక పొలిటికల్ పార్టీస్ కూడా పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనేది ఎక్కువ ఉన్నది. మనం అందరికి తెలిసి దాంట్లో దాయాల్సిన అవసరం లేదు. అవి ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కాబట్టి డెఫినెట్గా అటువంటి చేరికలు లేవు ఇప్పుడు ఎక్కడ కూడా. బట్ డెఫినెట్గా మాతోని చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా మీద విశ్వాసం పెరుగుతూ ఉన్నది, ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, రాజకీయ పార్టీలో చాలామంది నాయకులకు విశ్వాసం మా మీద పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత దేశంలో మోదీ గారి ఒక నాయకత్వం కూడా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా ఆదరణ పెరుగుతున్న సమయంలో చాలామంది మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వస్తున్న దానికి ఆకర్షణ మేము అది స్వతహాగా వచ్చినటువంటి ఒక ప్రయత్నం మాత్రమే, కానీ మేము ఎవరిని వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. మీరు ఆకర్షణ గురి చేయట్లేదు. డెఫినెట్గా ఒకటి, ఈరోజు వేరే పార్టీలో నుంచి రాజీనామా చేసి వస్తేనే పార్టీలు బలపడతాయి అనుకునేటువంటి ఆలోచన మీలాంటి పెద్దలు కూడా చేయదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళంతా మేధావులు ఉన్నారు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో యూత్ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చేరాలి తప్ప ఒక రాజకీయ పార్టీలో నుంచి చేరితేనే వాళ్ళే మునగాళ్ళు, వాళ్ళే ప్రజానాయకులు, వాళ్ళే ప్రజాభిమాన నాయకులు, వాళ్ళు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరితేనే లేకపోతే ఇంకో పార్టీలో చేరితేనే పార్టీలు బలపడతాయి అనుకుంటే తప్ప, నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. కాబట్టి మీలాంటి మేధావులు రావాలా, అది చేరుతుందా లేదా చూడు. ఇప్పుడు నా పార్టీ బీజేపీలో తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామం నుంచో ఏదో ఒక టౌన్ నుంచో మా అధ్యక్షుల వారి నేతృత్వంలో యూత్ చేరుతూనే ఉంటారు. ఓకే, అది కోరుకోవాలి మనం. ఓకే. రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అక్కడ మోసం చేసి